ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అనేక రకాలైన బి విటమిన్స్ మన శరీర ఆరోగ్య పరిరక్షణకు చక్కగా ఉపయోగపడతాయని మనందరికీ తెలుసు. అలాంటి బి కాంప్లెక్స్ విటమిన్లో B7 విటమిన్ బయోటిన్ అంటారు. ఈ బయోటిన్ అనేది ముఖ్యంగా 3 నెలల లోపు గర్భవతికి బిడ్డకి అవయవాలు బాగా డెవలప్ అవ్వాలన్నప్పుడు బయోటిన్ ఉంటేనే బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. అవయవాలన్నీ తయారయ్యేది మొదటి 3 నెలల్లో. దీనివల్లే నరాల తయారీకి, అట్లాగే చర్మం కింద మరి కొలాజన్ అనే ఒక మెష్ ఉంటుందన్నమాట. అది ముడతలు పడకుండా కాపలా గాయటానికి బాగా ఆ మెష్ బాగా తయారవటానికి, లివర్ డీటాక్సిఫికేషన్కి, జుట్టు గ్రోత్కి, వీటన్నిటికీ బయోటిన్ ఉపయోగపడుతుందని మరి అందరికీ కొన్ని విషయాలు తెలుసు. కానీ అసలు జుట్టుకి హెయిర్ గ్రోత్కి బయోటిన్ అని పుస్తకాల్లో ఉంటుంది కదా. మరి ఆ రకమైన బెనిఫిట్ జుట్టుకి స్పెషల్గా బయోటిన్ ఏం చేస్తుంది అని అమెరికన్ సైంటిస్టులు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు స్పెషల్గా జుట్టు పైన బయోటిన్ యొక్క ప్రభావం ఎలా ఉంటుందని ఒక పరిశోధన చేశారన్నమాట. ఈ బయోటిన్ అనేది మన శరీరానికి ఒక రోజుకి 30 మైక్రోగ్రామ్స్ కావాలి. ఈ బయోటిన్ ఎక్కువగా ఉన్న ఆహారాల్ని బాగా తీసుకున్నప్పుడు జుట్టు ఎదుగుదల ఎలా ఉంటుంది, బయోటిన్ లోపించిన వారిలో ఎలా ఉంటుంది, బయోటిన్ బాగా అందించిన వారిలో ఎలా ఉంటుందని స్పెషల్గా బయోటిన్ మీద మరి అమెరికా కాలిఫోర్నియా వారి సైంటిస్టులు పరిశోధన చేసినప్పుడు 90 డేస్ పాటు బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకున్నప్పుడు వాళ్ళ జుట్టు ఎదుగుదల ముఖ్యంగా 30% గ్రోత్ ఎక్కువ ఉంది. 90 డేస్లోనే 30% గ్రోత్ ఇంక్రీజ్ అయిపోయిందట. బయోటిన్ రిచ్ ఫుడ్స్ బాగా తీసుకుంటే, అంటే విటమిన్ B7 ఫుడ్స్ బాగా తీసుకుంటే అంత లాభం. మరి ఏమిటి ఆ B7 ఎక్కువ ఉన్న ఆహారాలు చెప్తాను. అసలు బయోటిన్ అనేది జుట్టు గ్రోత్ మీద ఎట్లా పనిచేస్తుంది అనేది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉందంటే, మన జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్, ఈ కెరాటిన్ అనే ప్రోటీన్ని ఉత్పత్తి చేసే కణజాలాన్ని కెరటినోసైట్స్ అంటారు. అంటే జుట్టు కుదుళ్ళ దగ్గర మొదల భాగాల్లో కెరటినోసైట్స్ అనే కణజాలాలు ఉంటాయి. ఈ కణజాలం ఏం చేస్తుంది, ఆ కెరాటిన్ అనే ప్రోటీన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బయోటిన్ అనేది డైరెక్ట్గా కెరటినోసైట్స్ అంటే కెరాటిన్ ఉత్పత్తి చేసే కణజాలం మీద డైరెక్ట్గా పనిచేసి ఆ కెరటిన్ ఉత్పత్తిని బాగా పెరిగేటట్టు చేస్తుందట. కెరటిన్ ఉత్పత్తి పెరగటం అంటే జుట్టు యొక్క ప్రోటీన్ కదా కెరటిన్ అనేది, జుట్టు గ్రోత్ని పెంచటం అన్నమాట. అందుకని జుట్టు స్పీడ్గా పెరగటానికి ఈ కెరటిన్ ఉత్పత్తిని పెంచే కెరటినోసైట్ మీద బయోటిన్ పనిచేస్తున్నది అని వాళ్ళు స్పష్టంగా ఇచ్చారు. దానివల్ల హెయిర్ గ్రోత్ చాలా స్పీడ్గా ఉంటుంది. బయోటిన్ లోపం ఉన్న వారిలో హెయిర్ గ్రోత్ బాగా తగ్గిపోతుంది అని వాళ్ళు స్పెషల్గా బయోటిన్ మీద పరిశోధన చేశారనమాట. మామూలుగా ఎరువు వేసామనుకోండి, చెట్టు గ్రోత్ చూడండి, వేసిన 2-3 రోజులు 4 రోజుల నుంచి గ్రోత్ అందుకుని కొత్త చిగురు రావటం కానీ, గుబురుగా రావటం కానీ, చాలా ఆకులు కానీ ఇవన్నీ బాగా రావటం మనం గమనిస్తూ ఉంటాం. అట్లాగే జుట్టు గ్రోత్కి, చెట్టుకు యూరియా లాగా జుట్టు గ్రోత్కి బయోటిన్ అలా పనికొస్తుందని వాళ్ళు ఇచ్చారు. మరి బయోటిన్ రిచ్ ఫుడ్స్ ఏంటో వాటిని తెలుసుకుని మనం తినగలిగితే బాగుంటుంది కదా అని అందరికీ అనిపిస్తుంది. మరి న్యాచురల్గా వెజిటేరియన్లో బయోటిన్ రిచ్ ఫుడ్స్ ఏమేమిటి అని ఆలోచిస్తే, పుట్టగొడుగులు ఇది వెజిటేరియన్ కిందే కదా. అందుకని అడవి పుట్టగొడుగులు మామూలుగా నాటు వెరైటీ కాకుండా కొంతమంది ఇప్పుడు తయారు చేసే బయట మార్కెట్లో వచ్చేవి వాటిలో తక్కువ ఉంటుంది. అడవి పుట్టగొడుగుల్లో మాత్రం 100 గ్రాముల పుట్టగొడుగులు తీసుకుంటే 22 మైక్రోగ్రామ్స్ బయోటిన్ ఉందన్నమాట. అందుకని మనకు అవకాశం దొరికినప్పుడు పుట్టగొడుగులు జుట్టు గ్రోత్కి మంచిదని నేను చాలాసార్లు చెప్తుంటాను కదా. అది ఇంకొక కారణం ఉంది అందులో. మరి దీనికి స్పెషల్గా ఈ పుట్టగొడుగులు స్పెషల్గా బయోటిన్ ఎక్కువ రిచ్గా ఉంది కాబట్టి బాగా పనికొస్తుంది. అంటే 100 గ్రాములు అంటే ఎంత, అన్ని పుట్టగొడుగులు తింటే చాలు జుట్టుకు బాగా ఉపయోగపడుతుంది అనేది స్పష్టంగా ఉంది. ఇది ఒక ఆహారము. ఇక మీ అందరికి ఇష్టమైన నెంబర్ 2 ఆహారం పన్నీర్.
అందుకని ఒబేసిటీని తగ్గించుకోవటానికి పన్నీర్ ఎక్కువగా వాడుకుంటూ ఉన్నారు. ఈ పాల నుంచి వచ్చే పన్నీర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని డైలీ పన్నీర్ ఒక 100 గ్రామ్స్ కంపల్సరీ 150 గ్రామ్స్ తింటూ ఉంటారు. మరి బరువు తగ్గటానికి ఉపయోగించే పన్నీర్లో ఈ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ బాగా తక్కువ ఉంటాయి. కాబట్టి మనకు పన్నీర్ చాలా మంచిదని తెలుసు. 100 గ్రాముల పన్నీర్లో 21 మైక్రోగ్రామ్స్ బయోటిన్ ఉంటుందన్నమాట. అంచేత బరువు తగ్గిస్తూ జుట్టు గ్రోత్ని పెంచడానికి పన్నీర్ స్పెషల్గా ఉపయోగపడుతుంది. అటు పుట్టగొడుగులు కూడా వెయిట్ లాస్ చేస్తాయి, ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ ఉండవు పుట్టగొడుగుల్లో, కానీ జుట్టు గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలు అటు ఒబేసిటీ, ఇటు జుట్టు సమస్యలు. ఈ రెండింటిని పరిష్కరించుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది. మీ అందరికీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉండే అవిసె గింజలు నెంబర్ 1 అనుకుంటారు కదా, అవిసె గింజలు గుండె ఆరోగ్యానికి. అలాంటి అవిసె గింజల్ని తీసుకుంటే దాన్ని మనం పొడి చేసుకు వాడుకోమంటాం, కారపొడిలాగా కూడా. అవిసె గింజల పొడి చేసి వంటల్లో చల్లుకోమంటాం కదా. అలాంటి అవిసె గింజలు 100 గ్రాములు తీసుకుంటే అందులో 21 మైక్రోగ్రామ్స్ బయోటిన్ ఉంది. ఈ 3 బాగా ఎక్కువగా బయోటిన్ కలిగిన ఆహారాలుగా మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. అట్లాగే బయోటిన్ ఎక్కువగా ఉన్న ఆకులు తీసుకుంటే చామదుంపల ఆకు, మరి మార్కెట్లో దొరకట్లేదు ఎక్కడన్నా. చామదుంపల ఆకును కూడా వండుకుని కూరల్లో వేసుకుని పకోడీలు చేసుకుని చాలా వెరైటీల్లో వాడుతుంటారండి. ఎవరికన్నా లభిస్తే చామదుంపల ఆకు, చామ ఆకు అంటారు కదా, వాటిని వాడుకుంటే 12 మైక్రోగ్రామ్స్ బయోటిన్ ఉందన్నమాట. ఇక మనందరం ఫ్రైడ్ రైసుల్లో బాగా వాడే కొన్ని స్పెషల్, అట్లాగే సూపుల్లో బాగా వాడే ఉల్లికాడలు, 100 గ్రాముల ఉల్లికాడల్లో 7 మైక్రోగ్రాముల బయోటిన్ ఉందన్నమాట. ఇంకా వీటిలో మనం రెగ్యులర్గా వాడే ఆకుకూరల్లోనండి మెంతుకూర 4.8 మైక్రోగ్రామ్స్ బయోటిన్ ఉంది. పాలకూరలో 4 మైక్రోగ్రామ్స్ బయోటిన్ ఉంది. మనం వాడుకునే బొబ్బర్లలో 4 మైక్రోగ్రామ్స్ బయోటిన్ ఉంటుందన్నమాట. అట్లాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మంచిదని వాడతాం కదా, 4.3 మైక్రోగ్రామ్స్ బయోటిన్ ఉంటుందన్నమాట. ఇక మాంసాహారులకైతే మాంసాహారంలో కూడా బయోటిన్ బాగానే ఉంటుంది. 100 గ్రాముల కోడిగుడ్లో, అంటే అన్ని 100 గ్రాములు లెక్క చెప్పాం కదా, మరి కోడిగుడ్డు కూడా 100 గ్రాములు అంటే దగ్గర దగ్గర 1.5 కోడిగుడ్డు అనమాట. 1.5 కోడిగుడ్డు తీసుకుంటే అందులో 10 మైక్రోగ్రామ్స్ బయోటిన్ ఉంటుంది. ఇతర మాంసాహారాలు తినేవారు కొంతమంది లివర్లో స్పెషల్గా ఎక్కువ ఉంటుందన్నమాట. ప్రత్యేకంగా లివర్ కొనుక్కుని ఎవరు తినగలుగుతామండి? రేర్ కేసుల్లో ఉంటాయి కొద్దిగా, అది కామన్గా. అందుకని శాకాహారులకి, మాంసాహారులకు జుట్టు బాగా ఉంటుందంటానికి అందులో బయోటిన్ బాగా వెళుతుంది, కొంత ప్రోటీన్ బాగా వెళుతుంది. శాకాహారులకు జుట్టు బాగా 30% 40% గ్రోత్ ఒక 2-3 నెలల్లో బాగా రావాలి అంటే ముఖ్యంగా అడవి పుట్టగొడుగులు, పన్నీర్, స్పెషల్గా అవిసె గింజలు ఇట్లాంటి వాటిని బాగా ఉపయోగించుకుంటే మంచిదని. ఈ బయోటిన్ వల్ల బాడీ లివర్ డీటాక్సిఫికేషన్కి చాలా మంచిదని, మరి గోళ్ళ సంరక్షణకి, గోళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది బయోటిన్. ఈ లాభాలన్నీ మీకు రావడానికి బయోటిన్ ఉపయోగపడుతుందని తెలియచేస్తూ నమస్కారం.